అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్. నమస్తే సార్, కోల్కతా వైద్యురాలి హత్య కేసు అంటే అభయ అంటే ఒక పేరు పెట్టారు, నిర్భయ లాగా అభయ కేసుకు సంబంధించి ఆ కేసు చుట్టూ శవ రాజకీయాలు నడుస్తున్నాయి. కలకత్తాలో తృణమూల్ వర్సెస్ బీజేపీ అంటున్నారు. శవ రాజకీయాలు మనం పక్కన పెడితే నిజంగా ఆ ఘటనను ఎలా చూస్తారు లక్ష్మణ్ గారు? అసలు ఆ ఘటన తలుచుకుంటేనే అత్యంత బాధాకరం. ఒక డాక్టరు, సమాజ సేవకు ఉపయోగపడేటువంటి డాక్టర్, ట్రైనీ డాక్టరు అంత పాశవికంగా వాళ్ళు రేప్ చేశారు అంటే, ఆ రేపు బలవంతంగా చేయటం వల్లనే, అది కూడా ఎక్కువ మంది చేయటం వల్లనే ఆమె చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆమె సూసైడ్ చేసుకోలేదు. మరి ఆ దారుణమైన సంఘటన విషయంలో ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే, ఒకరిని అరెస్ట్ చేశాము, ఆ ఒక్కడు కూడా పొద్దున ఒక మాట చెప్తున్నాడు, సాయంత్రం ఒక మాట చెప్తున్నాడు అని పోలీసులు అంటారు. అంటే ఇక్కడ ఆ సంఘటన మీద సిబిఐ రావాల్సినటువంటి అవసరం ఉందా? కోర్టు ఆదేశించింది, సిబిఐ ఎంటర్ అయింది. ఇప్పుడు అవసరం ఉందని నా ప్రశ్న. అదే రాష్ట్ర శాంతి భద్రత అంటే రాష్ట్ర పరిధిలోనూ తేల్చాల్సిన అంశాన్ని కేంద్రం వరకు ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా ఇవాళ పోలీస్ వ్యవస్థ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత, 10 నిమిషాలు పట్టుకోవచ్చు, సీసీ కెమెరాలు, తర్వాత జిపిఎస్లు, ఇవన్నీ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థలు ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నాయి వాళ్ళ దేశంలో. ఢిల్లీలో కానీ మనం హైదరాబాద్లో కూడా చూస్తున్నాము. నిమిషాల మీద పట్టుకునేటువంటి కెపాసిటీస్ ఉన్నాయి. అవును. ఎక్కడో పాప ఇక్కడ తప్పిపోయింది అంటే తిరుపతిలో దొరికింది అని 24 గంటల్లో అక్కడ దొరికింది పాప. హైదరాబాద్లో తప్పిపోయిన పాప ఎలా దొరికింది మరి? అందువల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవాళ ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటే, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేదు. వాళ్ళు మిగతా వాళ్ళంతా ఎక్కడ పారిపోయారో తెలియటం లేదు, ఆలస్యం చేయటం వలన. ఆడొక్కడు దొరికాడు, వాడు ఏదో మెంటలోడు అది ఇది అని చెప్పి కేసును మిస్గైడ్ చేస్తున్నారు అంటే, బహుశా ఆ యొక్క రేప్ చేసినటువంటి వ్యక్తులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలేమో అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అందువల్ల దాచిపెడుతున్నారు అని. సరే, ఈ ఆరోపణ ఎందుకు వచ్చింది? ఆమె యొక్క పరిపాలనలో ఎప్పుడైతే బీజేపీ ఎదిగిందో, పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో మంచి సంఖ్య వాళ్ళకు వచ్చిందో, అరే రాను ఇక్కడ బీజేపీ బలపడుతూ ఉన్నది అనేటువంటిది ఒక మనసులో ఆమెకు పడిపోయింది. పడిపోయిన తర్వాత మనము సీక్వెన్సెస్ అన్ని చూసుకుంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఎక్కువ దాడులు బీజేపీ వాళ్ళ మీద జరిగాయి, హత్యలు కూడా జరిగాయి. మరి బీజేపీ వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని హత్యలు ఏమైనా చేశారా? చేయలే కదా. చెప్పమనండి ఒక కేసు. నా దృష్టికి అయితే రాలేదు. అది మరి అది కరెక్టా? రాజకీయ కోణంలో తప్పు కదా. అది ఇప్పుడు ఎవరి ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరు ఏ రాజకీయ పార్టీలో చేరాలో, ఎవరికి ఏ పార్టీ ఓటేయాలో వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు నీకు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి నువ్వే అయ్యావు. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ లో, మన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మెజారిటీ సీట్లే వచ్చాయి ఆమెకు. బీజేపీకి మెజారిటీ రాలేదు అక్కడ. రానప్పుడు ఇంకా నీకు ఆవేశం దేనికి మీ కార్యకర్తలకు అంటే, అక్కడ పరిస్థితులు అంటే నేను కొంచెం గమనించి అక్కడ జర్నలిస్టులతో మాట్లాడిన తర్వాత చెప్పగలుగుతున్నాను. అక్కడ ఒకప్పుడు ఏంటంటే సిపిఎం పార్టీ డామినేషన్. ఆ సిపిఎం పార్టీ డామినేషన్ ఎలా ఉండేది అంటే, ఆ పార్టీ యొక్క కమిటీలు పోలీస్ స్టేషన్ల వారీగా సిపిఎం పార్టీ కమిటీలు ఉంటాయి. ఇక్కడ నాకు స్వయంగా అక్కడ నేను వెళ్ళినప్పుడు కలకత్తాకు రూరల్ ఏరియాకు కూడా వెళ్ళినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉంటూ ఒక ఇష్యూ మీద వెళ్ళాము. అక్కడికి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క సిపిఎం పార్టీకి సంబంధించిన కమిటీ వాళ్ళు చెప్పనిది ఎంత పెద్ద కేసు అయినా సరే పోలీసులు కేసే రిజిస్టర్ చేయరు. మర్డర్ జరగని వాళ్ళని పిలుచుకొని రాకుండా అంటారు, రేప్ జరగని వాళ్ళు పిలుచుకొని రాకుండా అంటారు. వాళ్ళు వచ్చి ఆ కేసు కడతారు. అలాంటి వాతావరణం నుంచి ఆ పార్టీ ఓకే, మమతా బెనర్జీ డామినేటింగ్ పర్సనాలిటీ, ఆమె గట్టిగా ఫైట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు మెతకధోరణితో ఉండేది. సో ఆమె సక్సెస్ అయింది అక్కడ. ఇవాళ సిపిఎం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది అక్కడికి. కాంగ్రెస్ పార్టీని కూడా అలాగే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
వచ్చినప్పుడు అక్కడ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఈ వ్యతిరేకంగా ఏదైతే ఇండియా కూటమి ఏర్పడిందో ఆ కూటమికి సిపిఎం సిపిఐ సమర్థిస్తున్నాయి, ఈమె సమర్థిస్తున్నది కదా. సమర్థిస్తున్నప్పుడు ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి సిపిఎం వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆమె దగ్గర చేసింది. యాక్చువల్గా సిపిఎం వాళ్ళందరూ కూడా ఆమె ఓడిపోవాలని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లేశారు ఆమె ఓడిపోవాలని, కానీ ఓడిపోలేదు. అప్పుడు ఆమె చాలా స్ట్రాంగ్ గా కాంగ్రెస్ కూటమిలో ఉండాలి అనుకోలేదు. ఆమె అటు ఇటు ఉంటూ బీజేపీకి బీజేపీ కూడా అప్పుడప్పుడు మద్దతు ఇస్తూ ఆమె స్టాండ్ వేరేగా ఉండేది, జగన్ స్టాండ్ లో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఏమైందంటే టోటల్ గా బీజేపీ అగైన్స్ స్టాండ్ తీసుకుంది. తీసుకున్న తర్వాత ఈ కార్యకర్తలు ఏమైపోయారు, రెండోది బీజేపీ ఎదుగుతున్నది, నో డౌట్. అక్కడ కాంగ్రెస్ బలహీనపడింది, సిపిఎం బలహీనపడింది. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అంటే సిపిఎంఏ కదా. అవును, అది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేశారు జ్యోతి. అప్పటి రాజకీయాల ప్రకారం వాళ్ళ పరిపాలన అందరూ మెచ్చుకున్నారు, ఎవరేమీ విమర్శించలేదు ఆ పరిపాలనని. ఇప్పుడు ఏమైపోయిందంటే చూడడానికి ఆమె ఆకారం అలా ఉన్నా కూడా అత్యంత ఆమె యొక్క కార్యకర్తలు కానీ లేకపోతే ఆమె నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అవినీతి పొరలిపోయారు. అన్ని అంశాలు అవినీతి జరుగుతున్నది, అక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మోసాలు చేస్తున్నారు. ఈ కారణాల్లో ఏమైపోయిందంటే అన్నిటికీ మించి ఈ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే వస్తున్నారో రోహింగ్యాలు కానీ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు అయ్యా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కు రావడం కానీ వాళ్ళకి సిద్ధాంతం ఏముందండి, వాళ్ళకి ఏం సిద్ధాంతాలు లేవు కదా. వాళ్ళు రావటం, వాళ్ళు ఏదైతే టార్గెట్లు అనుకుంటారో ఆ దౌర్జన్యాలు ఏదో రేపులో మర్డర్లో చేయటం పోవటం వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అన్ని బోగస్ ఐడి కార్డులు తయారు చేసుకున్నారు, ఆధార్ కార్డులు బోగస్ చేసుకుంటున్నారు. ఈమె ఏం చేస్తున్నది, దాదాపు 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళ ప్రభావం వల్ల ఈమె సీట్లు గెలుస్తున్నది. 22 స్థానాలు, 22 అసెంబ్లీ స్థానాల్లో. ఓకే, చిన్న విషయం కాదు కదా 22 అసెంబ్లీలు అంటే. దానివల్ల ఏం చేస్తున్నది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలస వాళ్ళ విషయంలో ఆమె పూర్తిగా వాళ్ళకి సమర్థిస్తున్నది. వాళ్ళని వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే సామాజిక అంటే ఒకే కమ్యూనిటీ వాళ్ళే, ముస్లిం మైనారిటీలే వచ్చింది, వేరే వాళ్ళు అక్కడ ఉండరు కదా. ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా నెత్తిన పెట్టుకుంది. వాళ్ళు అరాచకాలు చేస్తారా చేయరా అన్నది అది జగమెరిగిన సత్యం, చేస్తారు కూడా. రెండోది ఏంటి, మాఫియాలు. ఏం మాఫియా, మత్తు పదార్థాల మాఫియా గ్యాంగ్, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వస్తున్నాయా లేదా, ఎక్కువగా వెస్ట్ బెంగాల్ ద్వారా ఇతర దేశానికంతా కూడా అవి మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. అవుతున్నప్పుడు యువకులు అనేవాళ్ళు సరే, ఇప్పుడు వాళ్ళు సిపిఎం పార్టీ కార్యకర్తలా లేకపోతే రోహింగ్యాలా లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళ ఎవరో మనకి ఇంత వాళ్ళేం చెప్పడం లేదు. వాళ్ళు ఒకరిని పట్టుకున్నారు, వాని గురించి కూడా వివరాలు చెప్పడం లేదు, అతను ఎవరు అని. ఆ పట్టుకున్న కుర్రోని విషయంలో కూడా సంజయ్ రాయ్ ఎవరన్నా కానీ నేనేం భావిస్తున్నా అంటే అంత దారుణంగా అరాచకాలు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మత్తు పదార్థాలు సేవించి ఉంటారు అని డెఫినెట్ గా అని నేను భావిస్తున్నా. అంత దారుణంగా అందరూ కూడా ప్రజల నుంచి కూడా వస్తుంది ఏంటంటే మాఫియా ఉంది, అది ఒక్కళ్ళు చేసే పని కాదు, ఒక గ్యాంగ్ చేసిన పని. దాంతో పాటు చాలా ఉన్నాయి, మత్తు పదార్థాలు ఉన్నాయి, లేకపోతే ఏదైతే హాస్పిటల్లో సెక్స్ రాకెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దీనికి సంబంధించి అవయవాలకు సంబంధించిందో ఏదో ఒకటి అమ్మాయికి తెలిసింది కాబట్టి ఆ అమ్మాయిని అంతమంది ఇచ్చారు అనేది వాదన. ఒక మాఫియా గ్యాంగ్ అయితే దాని చేసినట్టే మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు మత్తు పదార్థాలు మాఫియా గ్యాంగ్ అనుకున్నాం అనుకోండి, ఈ విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకదాన్ని తప్పుపట్టను, కేంద్రాన్ని కూడా తప్పుపట్టాలి. అంతే. ఏం చేస్తున్నది కేంద్రం, నార్కోటికల్ సంస్థ ఏం చేస్తున్నది, ఎలా ఇతర దేశాల నుంచి ఈ దేశానికి మత్తు పదార్థాలు వస్తున్నాయి, రోజు ఆ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు, ఈ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి వార్తలు వస్తున్నాయి కదా, క్యారీ చేస్తున్నారు, ఇతర దేశాల నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారని. అంటే ఇతర దేశాల వాళ్ళకి ఈ సరఫరా చేసేటువంటి వాళ్ళు స్మగ్లర్లకి భారతదేశంలోకి మనం ఈ మత్తు పదార్థాలు తీసుకెళ్తే
మనకు అనేక కష్టాలు పాలవుతాము అని భయం ఉంది అంటే వాళ్ళకి భయం లేదు, లేకుండా పోయింది. భయం లేదు కాబట్టి రకరకాల మార్గాల్లో ఈ దేశంలోకి తీసుకొస్తున్నారు. మరి కేంద్రం ఏం చేస్తున్నట్టు, ఎందుకు ఉక్కు పాదం మోపలేదు, ఎందుకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవటం లేదు, ఎందుకు చూసి చూడనట్టు నడుస్తుంది? ఎక్కడ కలకత్తాలో మత్తు పదార్థాలు కాదు, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ప్రతి వారంలో చెన్నైలో పట్టుబడే, బాంబేలో పట్టుబడే, విశాఖపట్నంలో పట్టుబడే అని వార్తలు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి కదండి. ఢిల్లీలో పట్టుబడే, ఢిల్లీలో కూడా పట్టుబడింది. మరి అంటే ఏం చేస్తున్నట్టు కేంద్రము? ఎందుకు రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకొని ఒక్కసారిగా ఎయిర్పోర్ట్లన్నీ టైట్ చేయాలి? చేస్తున్నారా? ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పనిచేసేటువంటి సిబ్బంది క్యారీ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడో లోపల టాయిలెట్లో పెట్టేసి తర్వాత క్యారీ చేస్తారని. మరి ఇంత దారుణంగా మనకు దేశంలో చూడండి, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళల హత్యలు, రేపులు జరుగుతున్నాయి. ఎక్కడో చోట ప్రతిరోజు వార్త వస్తుంది. ఎక్కడో ఒక చోట ఏ రాష్ట్రంలో ఒక చోట ఏదో మహిళల మీద రేపులు జరుగుతుంది. అంటే దే కాంట్ టేక్ సీరియస్. సెంట్రల్ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారికి లేదా అమిత్ షా గారికి ఇవన్నీ ఏం పట్టాలి కదా, సమీక్ష చేసుకోవాలి కదా, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి కదా, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి కదా. కారణం ఏంటి? నేనైతే ఏం భావిస్తున్నానంటే ఈ మత్తు పదార్థాల వల్ల కోట్ల రూపాయలు, ఇప్పుడు ఒక చిన్న అంత తీసుకొస్తే ఆ మత్తు పదార్థాన్ని అది 2 కోట్ల 3 కోట్ల అవుతుంది. అంటే దీని వెనక, ఈ మాఫియా వెనక రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉందేమో. కోట్ల డబ్బులు వస్తున్నాయని ఎవరిని నమ్మాలా? ఎవరిని నమ్మాలి చెప్పండి? ఎవరిని నమ్మాలా? ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మరి విపరీతంగా గంజాయి తోటలు పండిస్తున్నారు విశాఖపట్నం దగ్గర, పైన ఒరిస్సాలో. అక్కడ ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక్కడ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇప్పుడు కూడా గంజాయి పట్టుబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. అక్కడి నుంచి తరలిస్తూ తెలంగాణలో ఇక్కడ కూడా పట్టుబడుతుంది. ఎక్కడంటే అక్కడి నుంచి వచ్చింది. ఎందుకు ఉక్కుపాదం మోపల? ఇప్పుడు యువత పక్కదారి పట్టడం వల్లనే ఈ యొక్క మత్తు పదార్థాలకు, గంజాయికి, తాగుడుకు అలవాటు పడ్డం వల్లనే ఈ యొక్క మహిళల మీద దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. నా యొక్క మాట అయితే అది. దీన్ని అరికట్టడంలో అటు కేంద్రము ఇటు రాష్ట్రాలు కూడా ఉదాసీనత ఎందుకుంటున్నాయంటే ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది. మీకు కూడా ఇందులో సంబంధాలు ఉన్నాయా? మరి లేకపోతే ఎందుకు కఠినంగా నిర్ణయాలు తీసుకోరు? కాదండి, పోలీసు వ్యవస్థ అంత అధ్వానంగా ఉందా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ? ఏమి లేదు. ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, అవన్నీ కూడా అంత అధ్వానంగా ఉన్నాయా? అంత కఠినమైన ఆఫీసర్లు లేరా? మీ ఫ్రీడమ్ ఇవ్వండి వాళ్ళకు, ఫుట్బాల్ ఆడుకొని చూపిస్తారు వాళ్ళ తడాకేందో. ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారంటే ఇవ్వడం లేదేమో నేను అనుకుంటున్నాను. లేకపోతే ఎందుకు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోలేకపోయారు ఇప్పటి వరకు? భయపడాలి కదా. కాదండి, వాడెవడో వేరే దేశాన్ని చూసి వాడు మత పదార్థాలు తీసుకుని అక్కడ అమ్ముతుంటే వాడు జైలు పంపితే సరిపోతుందా? అంత స్పాట్ ఎన్కౌంటర్ చేయాలా? ఒక 10 ఎన్కౌంటర్లు జరిగితే ఒకటి రాడు దేశానికి అది తీసుకోండి మత పదార్థాలు. కాల్చి అవుతారు బడదుబ్బాలా. మరి ఏమైపోతాయి? మన యువత ఏమైపోతున్నది? ఇక్కడ స్కూల్ నుంచి వస్తుంది కదండి, వాళ్ళకు కూడా అలవాటు చేస్తున్నారు కదా. మరి ఏమైనా ఆలోచిస్తున్నారా ఈ రాజకీయ నాయకులు? ఎవరు ఆలోచించడం లేదు. ఇంత దారుణమైన నేను ఎప్పుడైతే గమనించలేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితులు. ఇతర దేశాల నుంచి వచ్చే మత్తు పదార్థాల అరికట్టడంలో అటు రాష్ట్రాలు ఇటు కేంద్ర వైఫల్యాలు బాగా స్పష్టంగా కనపడుతున్నాయి.